మనము మనకి నచ్చినటువంటి ఫొటోస్ని బ్రౌజర్ నుంచి కానీ లేకపోతే పింట్రెస్ట్ నుంచి కానీ సేవ్ చేసుకొని గ్యాలరీలో పెట్టుకోవాలి. నేను ఎటువంటి యాప్స్ని కూడా డౌన్లోడ్ చేయలేదు. డైరెక్ట్గా క్రోమ్ పేజీ ఓపెన్ చేసి స్వాప్ చేశాను ఫొటోస్. ఫస్ట్ క్రోమ్ పేజీని ఓపెన్ చేస్తానే remake.ai అని టైప్ చేస్తాను. ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయాలండి. ఇలా ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయని వెంటనే ఇక్కడ ఒక ఫేస్ కావాలంటే ఒక ఫేస్ని స్వాప్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఫేసెస్ని స్వాప్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ బ్రౌజర్ నుంచి అప్లోడ్ చేసుకున్నాను కొన్ని ఫొటోస్. ఇక్కడ చూపించినటువంటి మన గ్యాలరీలో సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. మన ఫేసెస్ని ట్రిమ్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక ఇమేజెస్ని చూపిస్తున్నాను. కృష్ణుడిది పెట్టానండి, బాబుది, నాది. ఇలా చూసుకున్నాక పిక్చర్ని అప్లోడ్ చేసిన తర్వాత ఫేసెస్ని స్వాప్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం కృష్ణుడిది అలా ఫస్ట్ ఫోటోని స్వాప్ చేసినాక ఇలా మనకి ఫేసెస్ని ఎవరైతే ఫేసెస్ కావాలో వాళ్ళ ఫేసెస్ని స్వాప్ చేసుకోవాలి. సో నేను స్వాప్ చేశాను. ఇక్కడ చూడండి, స్వాప్ చేసినాక లాస్ట్లో స్వాప్ అని చెప్పినాం కదా, ఇక్కడ క్రెడిట్స్ అని వస్తాయి. సో డైరెక్ట్గా ఇలా చేసిన తర్వాత ఫోటో అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయినాక మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా మల్టిపుల్ ఫేసెస్ని అప్లోడ్ చేయొచ్చు, సింగిల్ ఫేసెస్ని అప్లోడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ని కూడా అప్లోడ్ చేయొచ్చండి, అది కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇలా ఒకసారి ఫోటో అప్లోడ్ అయిన తర్వాత ఇమేజ్ టు వీడియో అని ఉంది కదా, అక్కడ ప్రెస్ చేస్తే వీడియో కూడా అప్లోడ్ అవుతుందండి.